అగ్రతార నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. బాలీవుడ్ నటుడు బాబీ దేవల్ ప్రతినాయక పాత్రని పోషిస్తున్నారు. ఇది బాలకృష్ణ 109వ చిత్రం. ఈ నెల 21 నుంచి రాజస్థాన్లో కీలక సన్నివేశాలని తెరకెక్కించనున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణ ఇతర తారాగణంపై పోరాట ఘట్టాలు, టాకీ సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. అందుకోసం ఇప్పటికే రాజస్థాన్ బయలుదేరిన చిత్ర బృందం నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని తెలుస్తోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నాయి. రాజమహేంద్రం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.8 అడుగులకు చేరుకుంది. దీంతో సముద్రంలోకి 3.5 లక్షల క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తుంది. దీంతో అక్కడ 7,000 ఎకరాల్లోని పొలాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లా బూర్గులంక వద్ద గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలం గండిపోసం ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. విలీన మండలాల్లోనూ వాగులు పొంగుతున్నాయి. వరరామచంద్రపురం మండలంలో అన్నవరం వాగు పొంగుతుంది. దీంతో చింతూరు, వరరామచంద్రపురం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతూరు వద్ద శబరి వరద అంతకంతకు పెరుగుతుంది. కోనసీమలోని రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుకలు చూసి ప్రపంచం అబ్బరపడింది. ఆ పెళ్లిలో ముఖేష్ మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ఆయన సంప్రదాయాల గురించి మాట్లాడుతూ అనంత్ రాధిక బంధాన్ని దేవతామూర్తులు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి మధ్య ఉన్న అనుబంధంతో పోల్చారు. తన కుమారుడు రాధికను సంతోషంగా చూసుకుంటాడని అన్నారు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. భారత టీ20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను కాదని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను బీసీసీఐ నియమించింది. అంతేకాకుండా భారత జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా పాండ్యాను బీసీసీఐ తప్పించింది. అతడి స్థానంలో భారత జట్టు వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మ తర్వాత టీ20లో భారత జట్టు సారథిగా పాండ్యా బాధ్యతలు చేపడతాడని అంతా భావించారు. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం సూర్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం సూర్యకుమార్ కు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. వివక్ష లేకుండా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం వినియోగించాల్సిన అధికార యంత్రాంగాన్ని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయమయం చేసిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించారు. హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో రాజకీయమయం చేసిందన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఏపీలో 31 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ నేతల వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల అరాచకాలను భరించలేక దాదాపు 2700 కుటుంబాలు గ్రామాలను విడిచి వెళ్లిపోయాయి. ఇవి కాకుండా 1050కి పైగా దౌర్జన్యాలు, దాడుల ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. టీమిండియా తరపున విరాట్ కోహ్లీ కొనసాగుతాడా లేదా? గౌతమ్ గంభీర్ను ప్రధాన కోచ్ గా ప్రకటించిన తర్వాత చాలా మంది క్రికెట్ అభిమానుల మధ్యలో మెదిలిన తొలి ప్రశ్న ఇదే. వీరిద్దరి మధ్య ఐపీఎల్ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలే దీనికి కారణం. అయితే ఇవన్నీ గతమని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరు తమ చర్యలతో చెప్పడం గమనార్హం. శ్రీలంక పర్యటనకు జట్ల ఎంపిక ముందు రోహిత్, విరాట్ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. కానీ గౌతమ్ మాత్రం తన తొలి పర్యటన నేపథ్యంలో సీనియర్లు లేకుండా వెళ్లేందుకు ఇష్టపడలేదని తెలిసింది. ఇక విరాట్ కోహ్లీ కూడా గంభీర్ అడగగానే మరో మాట లేకుండా ఆడేందుకు అంగీకరించాడు. దీంతో వారిద్దరిని వన్డే జట్లోకి మేనేజ్మెంట్ తీసుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎదుట విరాట్ వెలుబుచ్చిన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. గంభీర్తో గతంలో చోటు చేసుకున్న సంఘటనలేవి తమ బంధంపై ప్రభావం చూపించవు. భారత జట్టు కోసం కలిసి ఆడతాం. మా ఇద్దరి లక్ష్యం టీమిండియాను ముందుకు తీసుకెళ్లడమే. ఈ విషయంలో బోర్డు ఎలాంటి అపోహలకు వెళ్లాల్సిన అవసరం లేదని బీసీసీఐకి కోహ్లీ భరోసా ఇచ్చినట్లు కథనాలు వెళ్లొచ్చాయి. కరోనా సమయంలో 1000 మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు నటుడు సోను సూద్. ఆ తర్వాత అవసరమని ఎవరు పోస్ట్ పెట్టినా వారి వివరాలు కనుక్కొని ఎంతో మందికి సాయం చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువతి చదువుకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నేనున్నానంటూ భరోసానిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బనవనూరుకు చెందిన దేవి కుమారి అనే అమ్మాయి బీఎస్సీ చదవాలనుకుంటుండగా ఆమె కుటుంబ ఆర్థిక స్థితి అందుకు సహకరించడం లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ నెటిజన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. సాయం కావాలని కోరుతూ సోను సూద్ ను ట్యాగ్ చేసింది. దీనిపై స్పందించిన ఆయన కాలేజ్ కు వెళ్లేందుకు రెడీగా ఉండు, నీ చదువు ఆగదని మాటిస్తూ రిప్లై ఇచ్చారు. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోను సూద్ 10 సినిమాల్లో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా చిత్రం
తెరకెక్కుతుంది. సోను సూద్ స్వీయ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతుంది. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో శ్రీలంకతో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్లను ఇవాళ ప్రకటించారు. అందరూ ఊహించిన విధంగానే సూర్యకుమార్ యాదవ్ భారత నూతన టీ20 జట్టు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. వన్డే జట్టుకు రోహిత్ సారథ్యం వహించనుండగా 2 జట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. టీ20 జట్టు కెప్టెన్సీ ఆశించిన హార్దిక్ మొండి చేయి ఎదురైంది. వన్డే జట్టుకు హర్షిత్ రాణా కొత్తగా ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డేలోకి రీఎంట్రీ ఇచ్చారు. కోహ్లీ కూడా వన్డే జట్టులోనే ఉన్నాడు. రిషబ్ పంత్, రియాన్ పరాగ్, శుభ్మన్ గిల్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ 2 జట్లకు ఎంపికయ్యారు. హార్దిక్ వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా జింబాబ్వేతో జరిగిన సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉండిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు 2 జట్లలో చోటు దక్కలేదు. టీమిండియా 3 మ్యాచ్ల టీ20 వన్డే సిరీస్ ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. సినీ నటుడు రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. మెల్బర్న్ వేదికగా జరగనున్న ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బర్న్ 17వ ఎడిషన్ కు గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గాను ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ గా అవార్డు అందుకోనున్నారు. ఈ విషయంపై చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. మన భారతీయ చిత్రాల్లోని వైవిధ్యాన్ని, గొప్పదనాన్ని అంతర్జాతీయ వేదికగా వేడుక నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బర్న్ లో భాగం కావటం అనేది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఈ వేదికపై మన చిత్ర పరిశ్రమ తరపున నేను ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులతో కనెక్ట్ కావటం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను ఆదరించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పారు.